హమ్మయ్య! గ్రేట్ రెసిషన్ తప్పిపోయిందా? యూఎస్ఏ ఎలక్షన్ రిజల్ట్ వచ్చే లాస్ట్ మినిట్ వరకు కొంతమంది ఎకనామిస్టులు గాని, అనలిస్టులు గాని, మార్కెట్‌ని అర్థం చేసుకున్న వాళ్ళందరికీ ఒక భయమైతే ఉంది. ఏంటంటే ఒకవేళ ట్రంప్ కాకుండా కమలా హారిస్ గెలిస్తే ప్రపంచ ఎకానమీ అనేది ప్రాబ్లమ్‌లోకి వెళ్తాది అని చెప్పి చాలా మంది భయపడ్డారు. అందులో నేను ఒకడిని. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ట్రంప్ గెలిస్తే యూఎస్ఏ గ్రేట్ రెసిషన్ అనేది అట్‌లీస్ట్ 1 ఇయర్, 2 ఇయర్ వరకు డిలే అవుతది. అదే కమలా హారిస్ గెలిస్తే వితిన్ 6 మంత్స్ లో యూఎస్ అనేది కొలాప్స్ అవుతుందని నేను చాలా బలంగా నమ్ముతాను. ఎందుకంటే ట్రంప్ యొక్క బిజినెస్ మైండ్ సెట్ లేదంటే తన యొక్క మెకానిజం వేరేగా ఉంటుంది. కమలా హారిస్ యొక్క మెకానిజం వేరే ఉంటుంది. సో అమెరికా గ్రేట్ రెసెషన్ లోకి వెళ్ళిపోయేది అండ్ దానివల్ల మిగతా వరల్డ్ కంట్రీస్ లైక్ ఇండియా లాంటి కంట్రీస్ కూడా సఫర్ అయ్యేవి. కానీ ఇప్పుడు మన అందరికీ ఒక హోప్ బ్లెస్సింగ్ థింగ్ ఏంటంటే గ్రేట్ రెసెషన్ అనేది ఒక 1-2 ఇయర్స్ వరకు పోస్ట్ పోన్ అయ్యింది. నోట్ దిస్, పోస్ట్ పోన్ అయ్యింది, పూర్తిగా ఎలిమినేట్ కాలేదు. ఒక 1-2 ఇయర్స్ అయిన తర్వాత మనం దీని మీద ఒక అంచనాకి రావచ్చు.